బైబిల్ తెచ్చుకున్న వారందరూ కూడా బైబిల్ మీ చేతిలో పట్టుకుని నాతో పాటు చెప్పండి. దేవా, నీ లేఖనములు పరిశుద్ధమైనవి, జీవము గలవి, శక్తి గలవి. ఈ లేఖనము ద్వారా నాతో మాట్లాడు, నన్ను బలపరచు, నన్ను శక్తిపరిచి, నన్ను సరిపరిచి, నన్ను పంపించు. ఆమేన్. యుద్ధములో ఈ యొక్క సైనికులు వారు ఒకవేళ యుద్ధములో వారు ఉన్నట్లయితే, వారు బార్డర్ దగ్గర కానీ యుద్ధ వాతావరణంలో వారు ఉన్న వేళలో ఆ యొక్క పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే బార్డర్ దగ్గర వారు తిరుగుతున్నప్పుడు కానీ, లేకపోతే ఆ వారి యొక్క పని చేస్తున్నప్పుడు మాత్రం కాదు కానండి, వారి యొక్క గదుల్లోకి వెళ్ళి, లేకపోతే వారు విశ్రాంతి తీసుకున్నప్పుడు, వారు ఆహారం తింటున్నప్పుడు, లేకపోతే వారు ఏది చేస్తున్నప్పటికీ ఆ సమయంలో కూడా వారు ఏం చేస్తున్నారనగా, ఆ యుద్ధము కొరకు వారు ఏం చేస్తున్నారనగా సిద్ధపడి, వారి డ్యూటీ కొరకు, వారి పని కొరకు ఎలా ఉన్నారనగా సిద్ధపడి ఉన్నారు. అంతేగాని ఒకవేళ 10 గంటలు 12 గంటలు అలా వాడు పని చేసి వాడు గదిలోకి వచ్చి వాడు విశ్రాంతి తీసుకున్న సమయంలో సైరన్ మ్రోగి వాడు తింటున్నప్పుడు సైరన్ మోగితే వాడు ఏమండు, నేను తింటున్నాను, నేను సేపు కష్టపడ్డాను కదా, నేను తినేసాక వస్తాను, తినకుండా నేను రానని ఏం చేయడానగా వాడు చెప్పడు. లేకపోతే వాడు నేను నిద్రపోతున్నాను, ఇప్పుడు నేను రాలేను, రేపు మళ్ళీ డ్యూటీ టైం వచ్చినప్పుడు నేను చూస్తానని ఏం చేయడానగా వాడు చెప్పడు. వాడికి అలాంటి వాడి ఉద్యోగంలో వాడి యొక్క విధానం అది కాదు. వాడు ఎక్కడ ఉన్నా, వాడు ఎప్పుడైనప్పటికీ ఆ యొక్క సైరన్ వాడు మోగే కానీ వాడు ఏం చేస్తున్నప్పటికీ వాడు ఎలా ఉన్నాడు అనగా, వాడు తిరిగి వాడి పనిలోకి ఎక్కడానికి ఎలా ఉన్నాడు అనగా సిద్ధంగా ఉన్నాడు. వేరే ఉద్యోగాల్లో, ఇప్పుడు కార్పొరేట్ ఉద్యోగాలు కానీ, ఐటీ కంపెనీల్లో కానీ, లేకపోతే ఇంకే అనేక ప్రతి ఉద్యోగంలో కూడా ఏమనగా డే ఆఫ్, డ్యూటీ అయిపోతే ఆఫ్ అయిపోతాం. ఇంకా డ్యూటీ అయిపోతే ఏమైందనగా మన ఇంకా డ్యూటీతో మనకేం లేదనగా ఏ యొక్క సంబంధం లేదు. ఆ వారంలో ఒక దినమో 2 దినాలు ఏముంటుంది అనగా ఆఫ్ ఉంటుంది. ఆ రోజంతా మనం ఏం చేయమనగా ఇంకా డ్యూటీ కొరకు ఏం చేయవసరం లేదనగా ఆలోచించవసరం లేదు. కానీ ప్రతి ఉద్యోగం కూడా అలా కాదు. కొన్ని ఎమర్జెన్సీ ఉద్యోగాలు, ఎమర్జెన్సీ సెక్టర్స్లో పనిచేస్తున్న వారు ఎప్పుడైనప్పటికీ ఎలా ఉండాలనగా వారు రెడీగా ఉండాలి. ఆఫ్ డ్యూటీ వాళ్ళకి లేదు. ఎప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉంటారనగా ఆన్ డ్యూటీయే ఉంటారు. ఎప్పుడు ఆన్ డ్యూటీయే, ఆఫ్ డ్యూటీ వాళ్ళకి లేదు. ఎప్పుడైనా ఇంట్లోకి వచ్చి విశ్రాంతి తీసుకున్నా వారు ఎలా ఉంటారు అనగా ఆన్ డ్యూటీ, రెడీగా సిద్ధంగా ఉంటారు. వారు నిద్రపోతున్నప్పుడు కూడా వాళ్ళు ఎలా ఉంటారు అనగా సిద్ధంగా ఉంటారు. ఎప్పుడు వారికి ఒక సైరన్ మోగిందా, ఎప్పుడైనా వారికి పిలుపు వచ్చితే వారు ఏం చేస్తారనగా వారి పనిలోకి దిగడానికి సిద్ధపడిన వారుగా తెరచబడతారు. ఈ యొక్క దినాన్న ఒక వ్యక్తి ఆన్ డ్యూటీలో ఉండవలసిన వాడు ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ, లేకపోతే ఆన్ డ్యూటీలో ఉండవలసిన ఒక వ్యక్తి ఆఫ్ డ్యూటీలోకి వెళ్ళిపోవడం వలన జరిగిన సందర్భాలు ఏంటో మన దినాన్న గమనించిన వారై మనం తీర్చబడదాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. యోనాకు ఏం ప్రత్యక్షమైందనగా దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమైంది. యోనా దేవుని యొక్క స్వరం విన్నాడు, దేవుని యొక్క మాట విన్నాడు. ఈ దినము కూడా దేవుని యొక్క మాట అది వినబడుచునే ఉన్న, దేవుడు మాట్లాడుచునే ఉన్నాడు. దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాటలు ధారాళంగా వినబడుచున్నవి. అది కొరతలో అయితే లేదు. చాలాసార్లు అనుకుంటున్నాం దేవుని యొక్క మాట కొరత. దేవుని యొక్క మాట ఏనాడు కూడా కొరత అవ్వట్లేదు. దేవుడు మాట్లాడే దేవుడై ఉన్నాడు. దేవుడు సజీవుడై ఉన్నాడు. ఆయన మనం ఆరాధించుచున్న దేవుడు. ఆయన హాగర్ చెప్పినట్లు ఆదికాండం 16వ అధ్యాయం 13వ వచనంలో హాగర్ అంటది, ఇది ఎవరనగా నన్ను చూచుచున్న దేవుడు, ఎల్రోయి, ది గాడ్ హూ సీస్, నన్ను చూచుచున్న దేవుడు. మన దేవుడు ఎవరనగా మనల్ని ఆయన చూచుచున్న వాడై ఉన్నాడు. మన దేవుడు ఎవరండి? మనల్ని కొంచెం గట్టి చెప్తారా? మన దేవుడు ఎవరండి? ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. మన దేవుడు ఎవరు? చూచుచున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇంకా కొంతమంది చెప్పలేదు కనుక పైన ఉన్నవారు అందరూ చెప్పండి, మన దేవుడు ఎవరండి? ఇంకా కొంచెం గట్టిగా, మన దేవుడు ఎవరండి? చూచుచున్న దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చూచుచున్నాడు అంటే చాలామందికి దేవుడు చూస్తున్నాడు అంటే చాలా భయం. చిన్నపిల్లలకి చెప్తూ ఉంటారు, రే దేవుడు చూస్తున్నాడు రా అని. అంటే ఎందుకు చెప్తూ ఉంటారు? భయపడడానికి. అందుకే
దేవుడు ఎప్పుడు చూసేది నిన్ను కొడదామా, నిన్ను గిలుదామా, లేకపోతే నిన్ను శిక్షిద్దామా అనే కాదు. హాగరు యొక్క జీవితంలో ఎప్పుడు దేవుని యొక్క దేవుడు చూచుచున్నాడు అనే సత్యాన్ని తను ఎప్పుడు గ్రహించిందంటే, తను ఒంటరిగా తీర్చబడినప్పుడు, తను ఏ దిక్కులేనిదిగా తీర్చబడినప్పుడు, మరణం మాత్రమే తన ముందు మిగిలినప్పుడు, ఏ యొక్క శరణము లేని స్థితిలో తను తీర్చబడినప్పుడు ఏం సత్యం గ్రహించిందనగా, నన్ను ఒకడు చూచుచున్నాడు. ఆయన ఎవరనగా దేవుడు. ఈ అబ్రహాం యొక్క దేవుడు ఎవరనగా ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుడు నీ ప్రతి పరిస్థితిని చూచువాడై ఉన్నాడు. ఆయన నీ యొక్క దీనమైన స్థితిలో, నీ బలహీనమైన స్థితిలో, నువ్వు పడిపోయిన స్థితిలో, నువ్వు నలిగిపోతున్న స్థితిలో, నువ్వు దిగచారిపోయిన స్థితిలో, నీ యొక్క వేదనలో, నీ కన్నీటిలో, నీ యొక్క రోగములో, నీ యొక్క బలహీనతలో ఈ దేవుడు ఎవరనగా ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఎవరు కూడా చూడలేని నీ స్థితులను ఆయన చూచుచున్న దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చూడడం మాత్రం కాదండి, ఆయనలో ఇంకొక గుణం ఉంది. కీర్తనలో 113:6 చూద్దామా. 113:6, 113వ కీర్తన 6 113వ కీర్తన. భూమి ఆకాశములను వంగి చూడ నన్ను గ్రహించుచున్నాడు. దేవుడు ఏం చేస్తున్నానగా, భూమి ఆకాశములను, ఆయన సృష్టిని ఆయన ఏం చేస్తున్నానగా, ఆయన వంగి ఆయన ఏం చేస్తున్నాడంట, చూచుచున్నాడు. వంగి చూస్తున్నాడంటే దేవుడు పైన కూర్చొని కిందకు చూస్తున్నాడు అనే అర్థం కాదండి. ఇది ఒక పోయిటికల్గా, ఏమంటారు, ఒక పద్య రీతిగా రాయబడింది. లేకపోతే ఆ రీతిగా మనకు అర్థం అవ్వడానికి వివరించబడుతున్న ఒక కార్యము. తొంగి చూడడం అంటే, మనం ఎప్పుడు తొంగి ఎప్పుడు చూస్తామంటే, మనకు చాలా ఇంట్రెస్టింగ్గా, మనకు చాలా ఆకర్షణీయంగా అనిపించి, మనకి ఆ కార్యం ఎడల ఒక ప్రత్యేకమైన ఒక శ్రద్ధ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామనగా తొంగి చూస్తూ ఉంటాం. ఎక్కువ ఎక్కడ తొంగి చూస్తూ ఉంటారు తెలుసా? వీధుల్లో గొడవలు అయ్యాయి అనుకోండి, అందరూ మేడలెక్కి ఏం చేస్తారనగా తొంగి చూస్తూ ఉంటారు. ఏం గొడవ. లేకపోతే ఇంకెవరైనా వ్యక్తి వెళ్తున్నాడంటే, ఎవరైనా ప్రాముఖ్యమైన వ్యక్తి వెళ్తున్నాడంటే వీధుల్లో యొక్క చెట్లు ఎక్కుతూ ఉంటారు, లేకపోతే పోల్స్ ఎక్కుతూ ఉంటారు, బిల్డింగ్లు ఎక్కుతూ ఉంటారు. ఎందుకనగా తొంగి చూడడానికి. ఎందుకు తొంగి చూడడం అంటే అర్థం ఏంటంటే, ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, ఒక ప్రత్యేకమైన ఆశ. దేవుడు ఆయన మనల్ని చూచుచున్నవాడని మాత్రం కాదు, ఆయనకి మన ఎడల ఏముందనగా ఒక ప్రత్యేకమైన శ్రద్ధ, ఒక ప్రత్యేకమైన ఒక ఆశ. మన ఎడల ఆయనకు ఒక ప్రత్యేకమైన ఆశ ఉంది. ఇప్పుడు చూడండి, ఆయన చూచుచున్నవాడు దేవుడే ఉన్నాడు. ఆయన మన ఎడల ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన వాడు ఉన్నాడు. ఇంతగా చూచుచున్నవాడు, ఇంతగా మన ఎడల శ్రద్ధ కలిగిన వాడు మనతో మాట్లాడకుండా ఉంటాడా? లేదు. ఆయన ఎవరనగా తప్పనిసరిగా ఏం చేస్తాడనగా ఆయన మాట్లాడే, ఆయన సజీవుడు, ఆయన చూచుచున్నవాడు, ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన వాడు గనక ఆయన ఏం చేస్తాడనగా తప్పక మాట్లాడువాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైన ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా. ఆయన మాట్లాడు దేవుడై ఉన్నాడు. దేవుని యొక్క మాట ఎప్పుడు కూడా కొరత అవ్వట్లేదు. దేవుని యొక్క మాట ఎప్పుడు కూడా తగ్గిపోవట్లేదు, గతించిపోవట్లేదు. దేవుని యొక్క స్వరం ఎల్లప్పుడూ కూడా మానవుడితో అది అవైలబుల్గా, మానవుడి ముందు ఎల్లప్పుడూ కూడా వాడికి అందుబాటులోనే ఉంది. ఎప్పుడు కూడా మానవుడు నాకు దేవుని యొక్క స్వరం లేదండి అని చెప్పడానికి అవ్వదు. బైబిల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, ఈ యొక్క పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్యలో ఉన్న కాలాన్ని చీకటి యుగంగా చెప్పి, అక్కడ దేవుని యొక్క స్వరము ఎవరు వినలేదు, లేకపోతే అక్కడ ఇంకా దేవుడు మాట్లాడలేదు అంటారు. కానీ నిజానికి ఆ కాలంలో కూడా అక్కడ ఏముందనగా ధర్మశాస్త్రములు వారి కొరకు ఆల్రెడీ వారికి ఉన్నాయి. ప్రవక్తలు రాసిన ఆ యొక్క పుస్తకములు, లేఖనాలు అవన్నీ కూడా వారి దగ్గర ఏమన్నగా అవైలబుల్గా, వారు అందుబాటులో ఉంది. ఏ రీతిగా ఏ కాలంలో కూడా దేవుడు తన సృష్టిని తన స్వరం లేకుండా విడిచిపెట్టిన ఒక కాలం లేదు. ఎందుకనగా ఇది సజీవుడైన దేవుడు, చూచుచున్న దేవుడు, ప్రత్యేకమైన శ్రద్ధ కలిగిన దేవుడు కనుక ఆయన ఎల్లవేళలో ఏం చేస్తాడనగా మనతో ఆయన ఏం చేస్తాడనగా మాట్లాడు వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయితే ఒక ప్రశ్న రావచ్చు, అయితే ఈ దేవుడు మనతో మాట్లాడే దేవుడు అయితే ఇది ఏదో అరుదుగా ఉండేది కాదు, కానీ ఇది అరుదుగా ఉండే ఒక అనుభవం కాదండోయ్.
ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా దేవుడు మానవుడితో మాట్లాడడం అరుదుగా ఉన్న ఒక కార్యమని భావిస్తున్నట్లయితే మీరు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. దేవుడు మానవుడితో మాట్లాడడం అరుదుగా ఉండేది కాదు, అది ఎంతో ధారాళముగా మానవుడి కొరకు అనుగ్రహింపబడినది. దేవుడు మానవుడితో ధారాళంగా మాట్లాడువాడై ఉన్నాడు. ఇది అరుదుగా జరిగే అనుభవము కాదు. ఎప్పుడో జీవితానికి ఒకసారి, ఎప్పుడో సంవత్సరానికి 2 సార్లు, ఎప్పుడో నెలకు ఒకసారి కాదు, అనుదినము కూడా మనము దేవుని యొక్క స్వరము వినగలిగే అనుభవంలోనికే దేవుడు మనల్ని నడిపించాడు. అది క్రైస్తవ జీవితము. క్రైస్తవ జీవితం అనేది అది ఒక మతమో ఒక కులమో లేకపోతే ఒక దాన్ని వెంబడించడమో పుచ్చుకోవడము కాదు. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తుతో పాటు సహవాసములో బ్రతకడము. సహవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ ఏముంటుంది అనగా సంభాషణ ఉంటుంది. గనక క్రైస్తవ జీవితంలో దేవుని యొక్క స్వరం వినడం అనేది అది అరుదుగా ఉండేది కాదు, అది ఏమనగా ధారాళంగా అది దొరికేది. మరి ఈ యొక్క ఉదయకాల సమయంలో నా మాటలు వింటున్న వారికి ఒకవేళ అనుమానం కలగవచ్చు, మరి దేవుని యొక్క స్వరం ఇంత ధారాళంగా ఉంటే నేనెందుకేంటి దేవుని యొక్క స్వరం వినలేకపోతున్నాను అంటే, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో దీని యొక్క జవాబు మనకు దొరుకుతుంది. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 11 నుండి 13 వచనాల వరకు మనం చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 11 నుండి 13 వచనాలు మనం చదువుదాం. అందుకాయన, నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచియుండుమని సెలవించెను. అంతటా యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయెను, శిలలు చిన్న భిన్నములాయెను. గాని యెహోవా ఆ గాలి దెబ్బయందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తరువాత భూకంపము కలిగెను, గాని ఆ భూకంపమునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. ఆ భూకంపమైన తరువాత మెరుపు పుట్టెను, గాని ఆ మెరుపునందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మలముగా మాటలాడు ఒక స్వరము వినబడెను. ఏలియా దాని విని తన దుప్పటితో ముఖము కప్పుకొని, చూడండి, ఒక గొప్ప గాలి రాళ్ళను చల్లా చెదురు చేసేంత మహాగాలి వీచింది, కానీ దాంట్లో దేవుని యొక్క స్వరము లేదు. తర్వాత గొప్పగా భూకంపం వచ్చింది, కానీ దాంట్లో దేవుని యొక్క స్వరము వినబడలేదు. తర్వాత మెరుపులు వచ్చాయి, కానీ దాంట్లో కూడా దేవుని యొక్క స్వరం వినబడలేదు. మనందరం కూడా, లేకపోతే చాలా మటుకి అందరూ ఆశించేది, ఉద్దేశించేది ఈ మూడిట్లో ఎక్కడో దేవుని యొక్క స్వరం ఉంటుంది. దేవుని యొక్క స్వరం అంటే అన్నిటినీ కూడా చల్లా చెదురు చేసే రీతిగా, ఎంతగానో గ్రహించే రీతిగా, ఎంతగానో మనకు ముందు అది ఒక భయంకరమైన ప్రదర్శనతో దేవుని యొక్క స్వరం ఉంటుంది అని అనేకులు భావిస్తూ ఉంటారు. భూకంపాలు వచ్చే రీతిగా, కదిలిపోయే రీతిగా, మెరుపులాగా, ఈ యొక్క 3 విధానాలుగా, ఈ 3 విధానాల్లో ఎక్కడో దేవుని యొక్క స్వరం వస్తుంది అని మానవులుగా మనకి ఎక్కడో దగ్గర అలాంటి ఒక ఉద్దేశం మనకుంది. మనం చూసిన కథలో, విన్న కథలో, చెప్పిన విధానాలు బట్టి మనకేముందనగా అలాంటి ఒక భావన ఉంది. కానీ దేవుని యొక్క స్వరం ఎక్కడుందనగా ఆయా మిక్కిలి నిమ్మలముగా వినబడిన ఒక స్వరం, విస్పర్, మిక్కిలి నిర్మలముగా వినబడు ఆ స్వరం. అందుకే అనేకులు ఏం చేయలేకపోతున్నారు అనగా దేవుని యొక్క స్వరాన్ని వినలేకపోతున్నారు. దేవుని యొక్క స్వరము భయంకరమైన ఒక మెరుపులాగా, ఒక భయంకరమైన ఒక పునాదులు కదిలింపే ఒక అనుభవంలాగా, ఇంట్లో కిటికీలు తలుపులన్నీ కూడా ఊగిపోయే అనుభవంలాగా, ఇల్లంతా కూడా ధూపంతో నిండబడే అనుభవంలాగా, నీ కళ్ళు మూసుకొని అంత వెలుగు వచ్చే అనుభవంలాగా, అలాంటి అనుభవంతో లేకపోతే పెద్ద స్వరముతో దేవుని యొక్క స్వరం మనకు వినబడి ఉంటే మనందరం కూడా అది అనుకూలంగా ఉండేది, మనందరం ఆశించేది, ఉద్దేశించేది అలాగా. కానీ దేవుని యొక్క స్వరం ఆనాడు ఈనాడు ఎలాగుందనగా మిక్కిలి చాలా చాలా నిమ్మలంగా ఒక మాటలాడు ఆ యొక్క స్వరం. ఈ స్వరం
నెమ్మదిగా, మిక్కిలి నెమ్మదిగా మాట్లాడే స్వరం వినాలి అంటే ఏం చేయాలి? ఆ స్వరం వినాలంటే ఏం చేయాలి? మిగతావన్నీ కూడా ఏం చేయాలనగా పక్కన పెట్టేసి ఆ వ్యక్తి చెప్తున్నా, ఎవరన్నా మనకి ఎవరైనా సీక్రెట్ ఏదన్నా మన చెవులు ఏదైనా చెప్పడానికి వచ్చారు అనుకోండి, ఎక్కడైనా ఫంక్షన్లో ఉన్నాం, పెళ్ళిలో ఉన్నాం, ఎక్కడో ఉన్నాం, ఎవరైనా ఏదైనా చెప్పడానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అనగా, ఎవరో అన్ని మాటలు వినాం, అన్నీ ఏం చేస్తాం అనగా 1-2 నిమిషాలకి ఇటువైపు చెవి ఏం చేస్తాం అనగా, మనకు అలాంటి ఒక వరం ఉంది. మనం ఏది కావాలో అది మనం ఏం చేయగలుగుతాం అనగా సైలెంట్లో మనం ఆఫ్లో పెట్టేసుకోగలుగుతాం. ఇటువైపుది మనం ఏం చేస్తాం అనగా పూర్తిగా వదిలేసి ఆ చెవిని ఏం చేస్తానగా వాళ్ళ వైపు పెట్టి వాళ్ళు ఏమి చెప్తున్నారో జాగ్రత్తగా మనం విని ఆ విషయాన్ని గ్రహిస్తాం. మరి ఈ యొక్క దినాన దేవుని యొక్క స్వరము వినాలి అనే ఆశ నీకు ఉంది, కానీ దేవుని యొక్క ఆ మిక్కిలి నిమ్మలమైన స్వరము వినే సమయం నీకుందా? దేవుని యొక్క స్వరం వినాలి అంటే దేవుని యొక్క స్వరం వినే ఆశ నీకున్న మంచిదే, కానీ ఆశ ఉంటే సరిపోలేదు, ఆ మిక్కిలి నిమ్మలమైన స్వరం వినే సమయం నీ జీవితంలో ఉందా? హలో, అలాంటి అనుభవం, అలాంటి సమయం నీకుందా? మిక్కిలి నిమ్మలమైన ఆ దేవుని యొక్క స్వరం వినే సమయము ప్రతిరోజు నీ జీవితంలో ఉందా? దేవుని యొక్క స్వరం ఎప్పుడు అరుదు కావట్లేదు, కొరత లేదు. ఈ దేవుడు మాట్లాడే దేవుడు, మనం ఆరాధించుచున్న దేవుడు. ఆయన ఏం చేసుకోవాలన్నా మెప్పించవసరం, అయ్యా కొంచెం మాట్లాడయ్యా, ప్లీజ్ అయ్యా మాట్లాడయ్యా, కొంచెం మాట్లాడయ్యా అని ఆయన ఏం చేయాలనగా ఆయన వెంట తిరగవసరం లేదు. నీకు ఏదైనా ఇస్తానయ్యా, నాతో మాట్లాడయ్యా, నేను నీకు ఇది ఇస్తానయ్యా, నాతో కొన్ని మాట్లాడయ్యా, నేను నీకు డబ్బులు ఇస్తానయ్యా, లేకపోతే నా జుత్తు ఇస్తానయ్యా, బట్టలు ఇస్తానయ్యా, లేకపోతే 2 రోజులు తినడం మానేస్తానయ్యా, 2 రోజులు అది చేస్తానయ్యా, నాతో ప్లీజ్ మాట్లాడయ్యా అని నువ్వేం చేసుకోవాల్సిన అనగా ఆయన వెనకాల నువ్వు ముత్తుకో అవసరం లేదు. ఆయనతో ఎల్లప్పుడూ మాట్లాడేవాడు ఉన్నాడు. కానీ ప్రశ్న ఏంటంటే, ఆ నిమ్మలమైన స్వరం వినడానికి నీకు అనుదినము సమయం ఉందా అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేను మాట్లాడుతుంది నీకు 2-3 గంటలు కాదు, కనీసం కొన్ని నిమిషాలు దేవుని యొక్క సన్నిధానంలో అన్నిటిని కూడా పక్కన పెట్టేసి, అన్నిటిని కూడా పక్కన విడిచిపెట్టి కేవలం కొన్ని నిమిషాలైన దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని, దేవా నువ్వు నాతో మాట్లాడు, నీ స్వరాన్ని వినడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఆ యొక్క వేచి ఉండే సమయం మనకుందా? చాలాసార్లు మనం బైబిల్ చదివేస్తాం, వేగంగా చదివేసి, అయ్యో ఈ రోజుకి 4 చదివేసాను, ఈ రోజు 10 చదివేసాను, ఈ రోజు 15 చదివేసాను, అయిపోయింది, అయ్యో ఈ రోజుకే నేను టిక్ పెట్టేసుకోవచ్చు, ఈ రోజుకే నాకు చాలా సంతోషంగా ఉంది, వెళ్ళిపోతాము. కానీ మనం చదివి ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు ఆగి, దేవా నువ్వు నాతో ఏం మాట్లాడుతున్నావు, ఈరోజు నీ స్వరం నేను వినాలి అని కనీసం ఆ కొన్ని నిమిషాలు దేవుని యొక్క సన్నిధానంలో కూర్చున్న అనుభవం నీకుందా? దేవుని యొక్క స్వరము అరుదు కాదు. హలో, దేవుని యొక్క స్వరం వినడానికి నీకు స్పెషల్ డిగ్రీలు అవసరం లేదు, స్పెషల్ అనుభవాలు అవసరం లేదు, ఎవరు కూడా నీ తల మీద చేయి పెట్టి ప్రార్థించే అవసరం లేదు, లేకపోతే నువ్వు ఇంకా ఏవేవో కొన్ని అనుభవాలు అవసరం లేదు. నీవు దేవుని యొక్క బిడవు గనక, దేవుని యొక్క రక్తములో కడగబడ్డావు, దేవుని యొక్క సృష్టివి, దేవుడు ఆయన నీ తండ్రి ఉన్నాడు కనుక ఆయన నీతో మాట్లాడి తీరుతాడు. అనేకమైన కారణాలు ఉన్నాయి దేవుడు నీతో మాట్లాడు. నువ్వు అనుకున్నావు దేవుడు నాతో మాట్లాడడానికి ఏం కారణాలు ఉన్నాయండి అనుకున్నావు. చాలా కారణాలు ఉన్నాయి. నిన్ను ఆయన సృష్టించాడు, నిన్ను ఆయన రక్షించాడు, నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు, నిన్ను ఆయనకి సమీపంగా ఉంచుకున్నాడు, ఆయన నీ అవసరాలు ఆయన తీరుస్తున్నాడు, నీ జీవితంలో కార్యాలు జరిగిస్తున్నాడు. అంటే దానివన్నిటికీ అర్థం ఏంటంటే ఆయనకి నీ ఎడల ఎంతో శ్రద్ధ ఉంది. నీతో మాట్లాడడానికి అనేక చాలా కారణాలు ఉన్నాయి. అబద్ధం చెప్పుకోకు, నీతో నువ్వు అబద్ధం చెప్పుకోకు. దేవుడు నాతో ఎందుకు మాట్లాడతాడు అనుకోవద్దు, అది నీతో నువ్వు చెప్పుకునే పెద్ద అబద్ధం. దేవుడు నీతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు, దేవుడు నీతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు, దేవుడు నీతో వ్యక్తిగతంగా ఆయన నీతో సంభాషించాలని ఆశిస్తున్నాడు. కానీ ఆ స్వరం వినడానికి నీకేం కావాలనగా ఆయనతో పాటు కూర్చునే ఆ సమయం నీకు కావాలి, ఆయన సన్నిధానంలో వేచి ఉండే అనుభవం నీకు కావాలి. అప్పుడు తప్పక ఏం చేస్తావనగా ఆయన స్వరమును వినువారి తెరచబడతావు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఇక్కడ కూడి వచ్చిన వారు ఎవరైనా, నా మాటలు వింటున్న వారు ఎవరైనా, అయ్యో నాకు దేవుని యొక్క స్వరం వినాలి అని ఆశ నాకు ఉందండి అనుకుంటే, ఈ దినాల్లో ఏం చేయాలో తెలుసా? ప్రతిరోజులో కొన్ని నిమిషాలు దేవుని కొరకు ఏర్పరచు. నడుచుకుంటూ ప్రార్థన చేయి, ప్రయాణాలు చేస్తూ ప్రార్థన చేయి, వ్యాపారాలు చేస్తూ ప్రార్థన చేయి, పనులు చేసుకుంటూ ప్రార్థన చేయి, అవన్నీ చేయి.
నీ యొక్క ప్రతి సమయంలో ప్రార్థన చేయడానికి అవకాశం దొరికిన ప్రార్థన చేయి. కానీ అది మాత్రం కాదు, నీ దినములో కొన్ని నిమిషాలు, నువ్వు ఎంత బిజీ అనుకున్నా, నీకు ఎన్ని పనులు అనుకున్నా, ఒక 5 నిమిషాలు నువ్వు పక్కన పెట్టలేనంత బిజీ లోకంలో, ప్రపంచంలో ఎవడో లేడు అనుకుంటాను. దేవుని యొక్క సన్నిధానములో కేవలం దేవుని యొక్క స్వరం వినడానికి. నేను మాట్లాడేది నీ అవసరాలు చెప్పుకోవడానికి కాదు, దేవా నాకు అది కావాలి, నాకు ఇది చేయాలి, అది చేయి, ఇది చేయి, అది కాదు. కేవలం దేవుని యొక్క స్వరం వినడానికి నువ్వేం చేయాలనగా నీ సమయమును తీసుకోవడానికి, ఆ మెల్లని మిక్కిలి నిమ్మలమైన ఆ మాటను వినడానికి నువ్వు ఆ మెల్లని స్వరాన్ని వినడానికి నువ్వు సిద్ధపడితే ఈ దినములో తప్పనిసరిగా ఆ అనుభవాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అర్థమైన వారు మాత్రం ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తారండి. అయితే యోనాకి దేవుని యొక్క స్వరం వచ్చింది. యోనాతో దేవుడు ఇప్పుడు అంటున్నాడు. 2వ వచనం చదువుదామండి. 2వ వచనం చదువుదాం. నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను గనుక నీవు లేచి నినేవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. దేవుడు యోనాతో అన్నాడు, యోనా ఈ యొక్క నినివే అనే ప్రాంతానికి వెళ్ళి వారికి రాబోతున్న దుర్గతి కొరకు నువ్వేం చేయాలనగా నువ్వు వారికి తెలియజేయాలి అని దేవుడు ఏం చేశాడు అనగా యోనాని దేవుడు పంపిస్తున్నాడు. చాలా జాగ్రత్త అండి. దేవుడు యోనాని ఎందుకు పంపిస్తున్నాడు నినివేకి? రాబోతున్న దుర్గతి కొరకు చెప్పడానికి, రాబోతున్న భయంకరమైన దినాల కొరకు చెప్పడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? యోనాన్ని పంపిస్తున్నాడు. చాలా జాగ్రత్త వినాలి. దేవుడు ఎప్పుడైనా మనము రాబోతున్న దుర్గతుల కొరకు దేవుడు చెప్తున్నాడు అంటే మనం భయపెట్టడానికి, బెదిరించేయడానికి ఇది నీ పరిస్థితి అని మనల్ని మనల్ని బెదిరించి ఇంతే నీ గతి అని చెప్పడానికి కాదు. దాని ఉద్దేశం, దేవుడు ఎందుకు యోనాను పంపిస్తున్నాడు, వారికి దుర్గతులు రాబోతున్నాయని దేవుడు ఎందుకు చెప్పడానికి పంపిస్తున్నాడంటే దేవుడికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలంటే యోనా యొక్క ప్రార్థన మనం చూడాలి. యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదవండి. యోనా గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనాన్ని చదివితే యోనా చెప్తున్నాడు దేవుడు యోనాని ఎందుకు పంపించాడు. యోనాకు తెలుసు దేవుడి యొక్క ఉద్దేశం ఏంటో. దేవుడు నినివేకి వెళ్ళి వారికి రాబోతున్న దుర్గతి కొరకు చెప్పమని దేవుడు యోనాను పంపించినప్పుడు దేవుడి ఉద్దేశం ఏంటి? చదవండి. యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా, అందువల్లనే నీవు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడివై ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదువని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. యోనాకి దేవుడు నినివేకి వెళ్ళమని చెప్పేగానే యోనా దేవుని యొక్క విధానాన్ని, హృదయాన్ని గ్రహించిన వాడుగా ఉండి యోనాకు తెలుసు దేవుడు నన్ను పంపిస్తున్నాడు. ఎక్కడికి? నినివేకి పంపిస్తున్నాడు. ఏం చెప్పమని? వారికి రాబోతున్న దుర్గతి కొరకు చెప్పమని. దేవుని యొక్క ఉద్దేశము యోనా వెళ్ళి దుర్గతి కొరకు చెప్తే వారి చావు కబురు విని ఇంకా చావడానికి సిద్ధపడాలని కాదు. వారి వర్తమానాన్ని విని వారు ఏం చేయాలి? వారు పశ్చాత్తాపడాలి, మారు మనసు కలిగిన వారే తీర్చబడాలి, వారు బ్రతకాలి, వారు దేవుని యొక్క కృప అనుభవించాలి, వారి జీవితాలు మారిన వారే తీర్చబడాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. ఈ కాలంలో కూడా అంతే. దేవుడు మనతో ముందుగానే ఎందుకు హెచ్చరిస్తాడంటే ఇది నీ గతిరా అని చెప్పడానికి కాదు, నీ పరిస్థితి మార్చుకోవాలని దేవుని యొక్క ఆశ. నీ స్థితి అలా తీర్చబడాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు, దేవుని యొక్క ఆశ కాదు. నువ్వు ఆశీర్వదింపబడాలి, దేవుని యొక్క ఉద్దేశం. నీ ఎడల దేవుడు కొన్ని ఆలోచనలు గొప్పవి. నిన్ను తల్లి గర్భములో ఆయన రూపించినప్పుడు, లేకపోతే ఈ భూలోకానికి పునాది వేయబడకముందు నీ కొరకు ఆలోచించినప్పుడు నువ్వేలా నాశనం అయిపోవాలని దేవుడు ఆలోచించలేదు. అది నీ చిత్తం, అది నువ్వు ఎంచుకున్న మార్గాలు. అందుకే దేవుడు ఏం చేస్తాడనగా మధ్యలో మనకి ఏం చేస్తాడనగా మనకి ఆయన జ్ఞాపకం చేస్తాడు. బాబు నువ్వు ఎంచుకున్న మార్గంలో నువ్వు ముందుకు వెళ్తే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనగా నాశనానికి వెళ్తున్నావు, దుర్గతిలోకి వెళ్తున్నావు. గనక నీ మార్గాన్ని మార్చుకోమని చెప్పడానికి దేవుడు ఏం చేస్తాడనగా మనతో మాట్లాడతాడు, ప్రేమతో మాట్లాడతాడు, దయతో మాట్లాడతాడు, కటాక్షంతో మాట్లాడతాడు. ఆయన మనల్ని ప్రేమించుచున్నాడు గనక మన ముందున్న దుర్గతిని మనకు తెలియజేస్తున్నాడు. మనల్ని సిగ్గుపరచడానికి, లేకపోతే మనల్ని నీ గతి ఎంతే అని చెప్పడానికి కాదు, నీకు ఇలా జరుగుతుంది అని చెప్పడానికి కాదు, ఇదే జాతకం కాదు, నీకు ఇలా జరుగుతుంది, ఇలా నీకు అయిపోతుంది, అది కాదు. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే
నీ పరిస్థితి మార్చబడాలి అని దేవుని యొక్క ఉద్దేశం. నువ్వు వెళ్తున్న మార్గం దేవుని యొక్క మార్గం కాదు. ఎవరి మార్గం అనగా సొంత మార్గం. దైవ చిత్తం ఉంది, మన చిత్తం ఉంది. దైవ చిత్తం నెరవేర్చబడితే అంతా కూడా సమాధానకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండేది. కానీ మన జీవితాల్లో 100% దైవ చిత్తం నెరవేర్చబడట్లేదు. ఎందుకనగా మానవులుగా మనము అనేకమైన సార్లు జ్ఞానం సరిపోలేక, గ్రహించలేక, అనుభవం లేక, మన యొక్క భావం బట్టి, ఉద్దేశాలు బట్టి, మన యొక్క అనుభవాలు బట్టి అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. మన సొంత చిత్తాల్లో పరిగెడుతూ ఉంటాం. ఆ సొంత చిత్తాల్లో వెళ్ళడం బట్టి మనకు అనేక నష్టములు, వేదనలు, దుఃఖములు, ప్రయాసములు మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ దేవుడు మార్గమధ్యలో ఆయన ఇంకా మన ఎడల ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు కనుక, ఇంకా మన ఎడల ఎంతో శ్రద్ధ కలిగిన వాడుగా ఉన్నాడు కనుక, ఆయనకి మన ఎడలో ఉన్న ఉద్దేశం చాలా గొప్పది కనుక ఆయన ఏం చేస్తాడు అనగా మన జ్ఞాపకం చేస్తుంటాడు. అమ్మ వద్దు, నువ్వు వెళ్తున్న మార్గం బాగాలేదు, నువ్వు వెళ్తున్న మార్గం నీకు నాశనాన్ని కలిగిస్తుంది, నీకు వెళ్తున్న మార్గం నీకు దుఃఖానికి తీర్చబడుతుంది. యోనాకి ఇది నచ్చలేదు. యోనాకి ఏం నచ్చలేదంటే దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క జాలి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క శాంతం, ఇది ఏది నచ్చట్లే. ఏం నచ్చట్లే? దేవుడు ఇతరుల కొరకు అది చూపెట్టడం యోనాకి నచ్చట్లే. నా కొరకు దేవుని యొక్క ప్రేమ నాకు చాలా ఇష్టం అండి. నా మీద దేవుని యొక్క కృప, జాలి, కటాక్షము, శాంతం ఇవన్నీ నాకు చాలా ఇష్టం. కానీ ఇతరుల ఏడాలు దేవుడు చూపెడితే అది నాకేం చేయలేదనగా, ఇంకా దేవుడు మనం శిక్షించట్లేదు ఏంటండి, ఇంకా దేవుడు అలా చేయట్లేదు ఏంటంటే, యోనా కూడా అలాగే అనిపించింది. యోనా అనుకుంటున్నాడు, దేవా నేను వెళ్ళి చెప్తాను, నేను వెళ్ళి చెప్పినా వారు నేను నా మాట వినేగానే వాళ్ళు ఏం చేస్తారు, అది విని వాళ్ళకి ఏం కలుగుతుంది, భయం కలుగుతుంది. ప్రతివాడికి చావు అంటే భయం కలుగుతుంది, నాశనం అంటే భయం కలుగుతుంది. కనుక వాళ్ళు ఏమవుతారు, వారి జీవితాన్ని సమర్పించుకుంటారు, వారు మారుమనసు పొందిన వారే తీర్చబడతారు. అప్పుడు నువ్వేం చేస్తావు, వారిని క్షమించేస్తావు. వారికి క్షమించేసినప్పుడు నా పరిస్థితి ఏంటి మరి? నేను చెప్పినట్లు జరిగితే అప్పుడు నేనేం చేయగలుగుతాను? చూసావా, నేను చెప్పానా అని చెప్పుకోవడం అందరికి ఇష్టం. నేను చెప్పాను కదా అని చెప్పుకోవడం అందరికీ ఇష్టం. యోనాకు కూడా అంతే. నేను చెప్పానా, అలాగే జరిగిందా అని చెప్పుకోవడం యోనాకి ఇష్టం కనుక యోనా అనుకోండి, దేవా నేను చెప్తాను, నువ్వు చెప్పింది అన్నీ చెప్తాను. వాళ్ళు ఏమవుతారు, మారుమనసు పొందుతారు. అప్పుడు నేను ఎలాగవుతాననగా, నేను ఏదో నేను చెప్పింది జరగలేనట్లు అనిపిస్తుంది, నాకేం ఉండదు, నాకు ఇంకా స్పెషల్గా ఇంకెవడో నన్ను పెళ్ళడు, లేదా నేను చెప్పింది ఏం జరగలేదు అనుకుంటాడు, లేదా వాళ్ళు కొంతమంది చూసి ఏం జరిగిందిరా అని అడుగుతారేమో నన్ను, లేదా నాకు అలాంటి దాంట్లో ఏం సంతృప్తి లేదయ్యా, నేను చెప్పింది జరగకపోతే నేను ఎందుకు అంత దూరం వెళ్ళడం, అనేకమైన ఉద్దేశాలతో యోనా ఏం చేయలేకపోతున్నాడు అనగా, నినివేకి వెళ్ళకుండా వాడు సొంత ఉద్దేశాలతో వాడు పరిగెట్టడానికి వాడు ఏం చేస్తున్నానుగా సిద్ధపడిన వాడే తీర్చబడుతున్నాడు. కానీ దేవుడి యొక్క ఉద్దేశం యోనాకి ఈ నినివే ప్రజలు, మనం నినివే అంటే ఏదో నినివే అనేస్తున్నాం, కానీ యోనాకి నినివే అంటే జస్ట్ ఒక నినివే కాదండి. నినివేలో ఉన్న ప్రజలు వారు ఎంతో మూర్ఖమైన, కఠినమైన ప్రజలంట. వారు దేవుని యొక్క పట్టణాలను, దేవుని యొక్క ప్రజలను వారు దౌర్జన్యంగా వారు ఏం చేసే దాని మీద, ఆ దేశాల మీద, ఆ ప్రాంతాల మీద పడి దాన్ని దోచుకొని పిల్లల్ని కూడా, పిల్లలు స్త్రీలని వ్యత్యాసం లేకుండా వారు చంపేసిన వారు. ప్రపంచంలో అనేకమైన వ్యక్తులపైన, అనేకమైన దేశాలపైన దాడులు చేసి భయంకరమైన ఒక స్వభావం, గుణం కలిగిన వారు ఈ నినివేలో ఉన్నవారు. అలాంటి ప్రజలు దేవుని చేత క్షమింపబడతారు అనే వర్తమానం యోనాకి వినబడినప్పుడు యోనాకి ఏమవలేదనగా, అది జీర్ణించుకోవడం చాలా కష్టంగా అయిపోయింది. ఏంటి దేవా, నువ్వు ఏదో చిన్న దొంగతనం చేసినోడిని క్షమించావంటే బాగుంటుంది, లేకపోతే ఏదో అబద్ధం చెప్పినోడిని క్షమించావంటే బాగుంటుంది, లేకపోతే ఏదో విగ్రహారాధన చేసావంటే క్షమించినోడిని అయితే బాగుంటుంది, కానీ ఇలా నినివే వీళ్ళు దేవా నీకు అసలు వీళ్ళ కొరకు తెలుసా? నినివే యోనా అడుగుంటాడు, దేవా ఏంటి దేవా నీకు తెలుసా? ఈ యొక్క నినివేలో ఉన్న ప్రజలు ఎంత భయంకరమైన ప్రజలయ్యా, నీవు చూసావు కదయ్యా, ఎంతోమంది చిన్నారులు వాళ్ళు చంపారో, ఎంతమంది గృహాలు లేకుండా వారు దిక్కులేని వారుగా చేశారో,
ఎంత భయంకరమైన ప్రజలు నువ్వు చూసావు కదయ్యా, ఇంత భయంకరమైన ప్రజల దగ్గరికి నన్ను పంపించి వారు నీ కృపను అనుభవిస్తారా, వారిని దయ అనుభవిస్తారా, వారిని జాలి అనుభవిస్తారా? యోనాకి ఏమట్లేదు అనగా కూర్చొని ఆలోచిస్తుంటే యోనా ఏం చేసుకోలేకపోతున్నాడు, జీర్ణించుకోలేదు. మనకు జీర్ణం అవ్వలేదు అనుకోండి, రాత్రి నిద్ర రాదు. జీర్ణించుకోలేకపోతే నిద్ర రాదు, నడవలేవు, కూర్చోలేవు, ఏది చేయలేవు. నీకు చాలా ఎలా ఉంటుంది అనగా వికారంగా ఉంటుంది. యోనాకు అలాగే ఉంది, చాలా వికారంగా ఉంది. ఏంటయ్యా నువ్వు వారిని క్షమించడం ఏంటయ్యా, నువ్వు వాళ్ళని ఎలా శిక్షిస్తావా నేను ఎదురు చూస్తున్నాను. నినివేలో ఉన్న ప్రజలు వారిని నువ్వు ఎలా శిక్షిస్తావా నువ్వు ఎదురు చూస్తుంటే నువ్వేం చేస్తున్నావు, నన్నే పంపిస్తున్నావా? ఎందుకు? వాళ్ళు క్షమింపబడ్డానికి, వాళ్ళు దీవింపబడ్డానికి, వాళ్ళు తరాలు దీవింపబడ్డానికి నన్ను పంపిస్తున్నావా? ఒకసారి ఆలోచించండి యోనా యొక్క పరిస్థితి. కానీ దేవుని యొక్క విధానం అది. దేవుడు తన్ను తాను దేవుడు పరిచయం చేసుకున్న ఒక వచనం చదువుదామండి. దేవుడు తన్ను తాను ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే, నిర్గమకాండం 34వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఆ ఎలా పరిచయం చేసుకున్నాడనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఎందుకంటే ఈ యొక్క వివరణ మనం తెలుసుకోవడం ప్రాముఖ్యమైంది. నిర్గమకాండం 34:6 వచనం చదవండి. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు యెహోవా కనికరము దయా దీర్ఘశాంతము విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా. ఎలాంటి దేవుడంట చూడండి, ఎలాంటి దేవుడంట. ఆయన తన్ను తాను వివరించుకున్నప్పుడు ఎలాగ పరిచయం చేసుకున్నాడంటే, భయంకరుడిని, కోపం గలవాడిని నాశనం చేస్తాను, అంతటిని పతనం చేస్తాను, నాకు లోబడలేని వాడిని తొలగించేస్తాను. అలా కాదు, తను తాను పరిచయం చేసుకున్నప్పుడు ఎలా పరిచయం చేసుకున్నానగా తన యొక్క గుణము ఎలాంటిదంట, నేను ఎంతో దయ, ఎంతో కనికరము, ఎంతో దీర్ఘశాంతము గల దేవుడు. మనం ఆరాధించుచున్న దేవుడు ఇదే ఉన్నాడు. ఆయన మన ఎడలను ఈ లోకములో ఉన్న సమస్త ప్రజల ఎడల అదే విధమైన దయ, అదే విధమైన జాలి, అదే విధమైన ప్రేమను, ఆయన కనికరాన్ని ఆయన చూపెట్టు వాడై ఉన్నాడు. చాలాసార్లు లోకంలో అనేకులు ఒక ప్రశ్న అడుగుతూ ఉంటారు, అనేకమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈ యొక్క నినివే లాంటి ప్రజలు ఈ లోకంలో చాలామంది ఉన్నారేమో. ఇలాంటి దుష్టమైన మూర్ఖమైన ప్రజల్ని దేవుడు ఎందుకేంటి ఉండనిస్తాడు? ఒకవేళ దేవుడు అంటే నమ్మకం లేని వారు ఒక ప్రశ్న అడుగుతాడు, దేవుడు అన్నవాడు ఉంటే ఇలాంటి వారు ఎందుకండి బతుకున్నారు? ఇలాంటి క్రూరమైన వ్యక్తులు, దౌర్జన్యం చేసేవారు, నరహత్యలు చేసేవారు, భయంకరమైన ఇలాంటి కార్యాలు చేసేవారు, ఇంత వేల కొలది ప్రజల్ని చంపేసిన వారు, ఇంత మూర్ఖంగా ప్రవర్తించిన వారు ఎలాగండి బతుకున్నారు? వారి దేవుడికి తెలియదా మరి వారు అలా అవుతారని? వీడు ఇంతమందిని చంపుతాడని దేవుడికి తెలియదా అండి? ముందే దేవుడు వాడిని చంపేయచ్చు కదా, ముందే దేవుడు వాడిని తీసివేయచ్చు కదా, వాడు పుట్టకుండా దేవుడు చేయొచ్చు కదా. చాలామంది అలాంటి ప్రశ్నలు అడుగుతారండి. ఆ ప్రశ్నకు జవాబు ఏంటంటే, ఒకవేళ దేవుడు దుష్టత్వాన్ని దేవుడు పరిపూర్ణంగా నిర్మూలించాలి అంటే, దుష్టమైన వాడు ఒక్కడు కూడా లేకుండా దేవుడు చెయ్యాలి అంటే, ఎక్కడి నుంచి ఎక్కడ కూడా దాంట్లో ఆ సంఖ్యలోకి ఎవరు వస్తారు తెలుసా? నువ్వు నేను కూడా వచ్చేస్తాం. ఎందుకో తెలుసా? మన ప్రకారం ఇది చిన్నది, అది పెద్దది, ఇది ఇంకా పెద్దది. కానీ దేవుని యొక్క దృష్టిలో ఒకటే, పాపం. అది చిన్న అబద్ధం ఉండొచ్చు, చిన్న దొంగతనం ఉండొచ్చు, పెద్ద నరహత్య ఉండొచ్చు, 1000 మందిని చంపినవాడే ఉండొచ్చు, హిట్లర్లాగా సుమారు 60 నుండి 70 లక్షల మందిని చంపినవాడే ఉండొచ్చు. ఎవడైనప్పటికీ దేవుని యొక్క దృష్టిలో ప్రతివాడు కూడా పాపము చేసినవాడు. అయితే ఇప్పుడు పాపం చేసిన వాళ్ళందరినీ దేవుడు నిర్మూలించేయాలంటే ఈ మాట చెప్పడానికి నేను కానీ మీరు కానీ ఎవరు కూడా ఉండం.
మనం ఎందుకు ఈరోజు ఇక్కడ ఉన్నాం, మనం ఎందుకు దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నాము అంటే మనం ఏదో పెద్ద భక్తి ఉందనో, మనం పెద్ద నీతిమంతులమో, ఏదో పెద్ద సమర్పణలు చేసుకున్నాం కాదు. ఆయన కృప మన మీద ఎంత కృప అయితే ఆయన చూపెడుతున్నాడో, ఈ లోకములో ప్రతి వ్యక్తి ఎడల దేవుడు ఏం చేస్తాడనగా అదే కృప మనకు చూపెడతాడు. మనకు వ్యత్యాసం ఉంటుంది. మనకు అనిపిస్తుంది వీళ్ళకి యోగ్యత లేదండి, వాళ్ళకి అర్హత లేదండి. ఆ అర్హత నీకు నాకు లేదు, కానీ అర్హత లేకుండా ఇచ్చేదే కృప. అర్హత ఉండి పొందుకుంటే అది జీతం అయిపోయేది, కానీ కృప అనేది ఒక బహుమానం. యోనాకి అది ఎక్కట్లేదు. యోనాకి చాలా కష్టంగా ఉంది, చాలా ప్రయాసంగా ఉంది. యోనా అంటున్నాడు, అయ్యా ఎక్కడికన్నా వెళ్ళమన్నా వెళ్తాను, కానీ నేను చాలా దగ్గరికి వెళ్ళాను, చాలా వ్యక్తుల దగ్గరికి వెళ్ళాను, వారితో నువ్వు చెప్పమన్నావు, వారు నా మాటలు వినే కానీ వారు మారుమనసు పొందారు, వారందరూ రక్షింపడ్డారు, వాళ్ళందరి విషయం పర్లేదయ్యా, వాళ్ళు ఏవో చిన్న చిన్న కార్యాలు చేశారు, కానీ ఈ నినివేలో ఉన్న ప్రజలు అమ్మో వీళ్ళే నువ్వు క్షమించేస్తే ఇంకెలాగవుతుందయ్యా అని నినివే. యోనా ఏం చేశాడు అనగా నినివేకి వెళ్ళడానికి సిద్ధపడలేదు. మొండిగా ఎక్కడికి వెళ్ళిపోతాడు అనగా తార్షీషుకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. టికెట్ తీసుకున్నాడు, బోట్లో ఎక్కాడు, చక్కగా వాడు విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆ యొక్క కాలములో, ఆ సమయంలో అక్కడ జరిగిన సందర్భాలు ఏంటో మనం చూద్దామండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు మనం చదువుదాం. యోనా గ్రంథము 1వ అధ్యాయము 5-6 వచనాలు చదువుదాం. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రములో అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్ర పోవుచుండెను. అప్పుడు యోనా ఏం చేస్తున్నానగా ఈ ఓడ ఎక్కాడు. ఈ ఓడలోకి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు అనగా గాఢ నిద్రలోకి. ఎక్కడికి వెళ్ళిపోయాడంట? ఓడ దిగువ భాగానికి వెళ్ళిపోయి ఏం చేస్తున్నానగా చక్కగా విశ్రాంతి తీసుకున్నాడు, పడుకుంటున్నాడు, రెస్ట్లోకి వెళ్ళిపోయాడు. ఏం చేశాడు అనగా దేవుడితో చెప్పాడు, దేవా నేను ఆఫ్ డ్యూటీ, నేను లీవ్ తీసుకున్నాను, నాకు ఈ డ్యూటీకి సంబంధం లేదు, నేను ఆఫ్ డ్యూటీలోకి వెళ్ళిపోతున్నాను, ఇంకా నా డ్యూటీలో లేనని చెప్పి ఏం చేస్తున్నాడు అనగా నిద్రపోయి తన బాధ్యతలన్నిటిని కూడా ఏం చేశాడు అనగా కొన్ని రోజులకి సెలవు తీసుకుందాం అనుకున్నాడు. ఆ యొక్క ఓడలో ఒక ప్రయాణికుడుగా ప్రయాణం చేద్దామని తీర్మానం తీసుకున్నాడు. అందరూ ప్రయాణికులుగా ఒక ప్రయాణికుడిగా తీర్చబడదాం. ప్రయాణికులు ఏం చేస్తారు? వారు మాట్లాడుకుంటారు, తింటారు, లేకపోతే ఏం చేసుకుంటారు, పడుకుంటారు. వాడు ఏమనుకున్నానగా నేను ఇప్పటికి ఏమవుతున్నానగా నేను డ్యూటీ అంతా తీసేస్తాను, ఆఫ్ డ్యూటీలోకి వెళ్ళిపోతున్నాను, నేను ఒక సాధారణమైన ప్రయాణికుడిగా నేనేం చేస్తాననగా నేను ఉంటానని పడుకున్నాడు. పడుకొని తన బాధ్యతను వదిలేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే అనుకూలంగా లేదు, కష్టంగా ఉంది, తన యొక్క ఆలోచనకి అనుకూలంగా లేదు, తన విధానానికి అనుకూలంగా లేదు, తనకి ఏ ఉపయోగం అనిపించట్లేదు. ఇలాగ ఉండడం తనకి లాభంగా అనిపించి ఆఫ్ డ్యూటీలోకి వెళ్ళిపోయాడు. ఈ యొక్క దినాల్లో కూడా అనేకమైన క్రైస్తవులు వారు ఏం చేస్తారనగా ఆదివారం అయిపోయే కానీ ఏం చేస్తారనగా డ్యూటీ ఎక్కుతారు. ఉద్యోగంలో లేదా ఈ లోకంలో డ్యూటీ ఎక్కుతారు. ఆఫీస్కో, కాలేజ్కో, లేకపోతే ఇంకా కంపెనీకో, వ్యాపారానికో డ్యూటీలోకి వెళ్ళి క్రైస్తవ జీవితానికి ఏం చేస్తారనగా ఆఫ్ డ్యూటీలోకి వచ్చేస్తారు, లీవ్ పెట్టేస్తారు. దేవా మళ్ళా మనం మీటింగ్ వచ్చినప్పుడు కలుద్దాం, ప్రార్థన వచ్చినప్పుడు కలుద్దాం అని అంతవరకు ఏం చేస్తారనగా క్రైస్తవ జీవితంలో ఆఫ్ డ్యూటీలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఉద్యోగములో క్రైస్తవ జీవితము లేనివారై, వ్యాపారములో క్రీస్తు సంబంధులుగా లేనివారై, వారి జీవితాల్లో ఇంకా కాలేజీకి వెళ్తున్నారా, స్కూల్కి వెళ్తున్నారా, ఊరికి వెళ్తున్నారా, ఏమి చేసినప్పటికీ ఎలా ఉంటారనగా నాకు దేవునితో సంబంధం లేదు అన్నట్లుగా ఏం చేస్తారనగా ఆఫ్ డ్యూటీలోకి. ఈ బాధ్యత నాది కాదు, ఈ బాధ్యత నాది కాదు. ఈ క్రైస్తవ జీవితం ఒక క్రైస్తవ వ్యక్తిగా ఇక్కడ బ్రతకడము నా బాధ్యత కాదు. ప్రస్తుతానికి ఈ బాధ్యతని పక్కన పెడతాను. మళ్ళీ నేను ఏం చేస్తాను అనగా ఈ బాధ్యతలోకి ఆదివారం కానీ, ఒక బుధవారం కానీ, ఒక శుక్రవారం కానీ, ఒక ఉపవాస ప్రార్థనలో కానీ, ఒక కూడికలో కానీ, ఒక సభలో కానీ నేనేం చేస్తాను మళ్ళీ డ్యూటీ ఎక్కుతాను. అంతవరకు నేనేం చేస్తాను అనగా ఆఫ్ డ్యూటీ. ప్రస్తుతానికి ఇంకా నాకు సంబంధం. ప్రస్తుతానికి నేను ఎక్కడంటే
నా ఉద్యోగం చేసుకోవాలి, నా పని చేసుకోవాలి, నా వ్యాపారం చేసుకోవాలి, నా శ్రద్ధ అంతా అంతే. ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా, ఒక డ్యూటీలో ఉన్న ఒక క్రైస్తవుడిగా ఉద్యోగం చేయడం ప్రారంభిస్తే చాలా వ్యత్యాసాలు రావాలి, చాలా మార్పులు చేయాలి. ఒక నిజమైన ఆన్ డ్యూటీలో ఉన్న ఒక క్రైస్తవుడిగా నీ వ్యాపారం చేయాలి అంటే నీ వ్యాపారంలో చాలా వ్యత్యాసం రావాలి. ఆన్ డ్యూటీలో ఉన్న ఒక యవనస్తుడిగా నీ కాలేజీకి వెళ్తే, నీ స్కూల్కి వెళ్తే నీ మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి, నీ మాటలన్నీ కూడా మార్పు రావాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలి. ఇవన్నీ చేయడం చాలామందికి చాలా కష్టంగా, ప్రయాసంగా, ఇబ్బందిగా, అనుకూలంగా, చాలా అనుకూలం లేనిదిగా అనిపిస్తుంది. కనుక అనేకులు ఏం చేస్తారు అనగా క్రైస్తవ జీవితానికి ఆఫ్ డ్యూటీలోకి వచ్చేస్తూ ఉంటారు, సెలవు పెట్టేస్తుంటారు. క్రైస్తవ జీవితానికి సెలవు పెట్టి ఈ లోకములోకి వాళ్ళు ఏం చేస్తారు అనగా పరిపూర్ణంగా వారు చేరిపోయిన వారే, వారి పనిలో మునిగిపోయిన వారే తెరచబడుతూ ఉంటారు. యోనా తన బాధ్యతలన్నీ పక్కన పెట్టేసి పడుకుందాం అనుకున్నాడు. యోనాని దేవుడు ఎందుకు పంపిస్తున్నాడు, ఎక్కడికి పంపిస్తున్నాడు? దేవుడైతే ఎక్కడికి పంపిస్తున్నాడు? నినివేకి పంపిస్తున్నాడు. ఎందుకు పంపిస్తున్నాడు అనగా వారి చీకట్లో పతనమైపోతున్నారు, నశించిపోతున్నారు. ఈ యోనా ఎవడు? ఈ ఒక ఓడలో ఉన్న ఒక ప్రయాణికుడే కానీ వాడు ఒక సాధారణమైన ఒక ప్రయాణికుడు కాదు. వాడు దేవుని చేత పిలువబడినవాడు, దేవుని యొక్క స్వరాన్ని విన్నవాడు, దేవుని చేత అభిషేకింపబడినవాడు. ఎవడండి యోనా? దేవుని చేత పిలువబడినవాడు, దేవుని యొక్క స్వరాన్ని పొందుకున్నవాడు, విన్నవాడు, దేవుని చేత అభిషేకింపబడినవాడు. అటువంటి వారు ఇక్కడ ఎంతమంది ఉన్నారో ఒకసారి చేతులెత్తుతారు, గట్టిగా హల్లెలూయా చెప్తారా? చాలామంది అనుమానం ఉందండి, దేవుడు మిమ్మల్ని పిలుచుకోలేదా? దేవుడు నన్ను పిలుచుకున్నాడు అన్న వాళ్ళు ఒకసారి గట్టి హల్లెలూయా చెప్పండి. దేవుడు పిలుచుకొని మీరేం సొంతంగా ఇక్కడ రాలేదండి. ఎవరో పిలిస్తే ఇక్కడ రాలేదు, ఎవరో పిలిస్తే మీరు ఎవరు ఇక్కడికి రాలేదు. యేసయ్య పిలిస్తేనే మీరు ఇక్కడికి రాగలుగుతారు. దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. దేవుని యొక్క స్వరం మనకు వినబడలేదా? నువ్వు శ్రద్ధ పెట్టిన ప్రతిసారి దేవునితో మాట్లాడాడు. అనేకమైన సార్లు దేవుని యొక్క స్వరం విన్నావు, అనేకమైన సార్లు దేవుని యొక్క వాగ్దానం విన్నావు. దేవుడు నిన్ను ఏం చేసుకున్నానగా ఆయన కుమారుడుగా, ఆయన సొత్తుగా, ఆయన వాడిగా నేను ఏం చేసుకున్నానగా ఆయన అభిషేకించుకున్నాడు. ఆయన సొత్తుగా అభిషేకించుకున్నాడు. ఆయన శిష్యుడిగా నేను అభిషేకించుకున్నాడు. యోనా దేవుని చేత పిలువబడినవాడు, దేవుని చేత దేవుని యొక్క స్వరం విన్నవాడు, దేవుని చేత అభిషేకింపబడినవాడు. దేవుడు ఏం చేస్తున్నాడనగా యోనాని దేవుడు నినివేకి పంపిస్తున్నాడు. ఎందుకనగా నినివేలో ఉన్న ప్రజలు చీకట్లో ఉన్నారు. వారు ఏం చూడాలి? చీకట్లో ఉన్నవాడు ఏం చూడాలి? కొంచెం గట్టిగా చెప్పండి. నేను అనుకుంటున్నాను ఇది ఎవడో కూడా ఇది పెద్ద ప్రశ్న కాదు అనుకుంటున్నాను. చీకట్లో ఉన్నవాడికి ఏం కావాలి? కొంచెం గట్టిగా చెప్పండి. చీకట్లో ఉన్నవాడికి ఏం కావాలి? చీకట్లో ఉన్నవాడికి ఏం కావాలి? వెలుగు కావాలి. అంటే వెలిగింపబడిన వాడు, వెలుగు అనుగ్రహింపబడిన వాడు ఏం చేయాలనగా దేవుని కొరకు లేచి తేజరిల్లిన వాడై తీర్చబడాలి. యోనా ఎందుకు పిలువబడ్డాడు? యోనా ఎందుకు ఎన్నుకోబడ్డాడు? యోనా ఎందుకు అభిషేకింపబడ్డాడు అనగా ఇట్టి విధమనగా నశించిపోతున్న, పతనమైపోతున్న ప్రజలు వారి చీకట్లో నశించిపోతుండగా వారి కొరకు వారి ప్రాంతాల్లోకి వెళ్ళి దేవుడు తన జీవితంలో ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, దేవుడు తన జీవితంలో ఇచ్చిన పిలుపుని బట్టి, దేవుడు తన జీవితంలో ఇచ్చిన స్వరాన్ని బట్టి దేవుని కొరకు ఏం చేయాలనగా లేచి తేజరిల్లిన వాడై తీర్చబడాలి. కానీ యోనా అన్నాననగా సారీ దేవా, నేను ఆఫ్ డ్యూటీలో ఉన్నాను అన్నాడు. నేను ప్రకాశించలేనయ్యా, నేను ఆఫ్ డ్యూటీలో ఉన్నాను, ఇది నా డ్యూటీ కాదు. ఆదివారం వస్తాను, ప్రకాశించమంటే చెప్పు, ప్రకాశిస్తాను. ఏదైనా కూడికలో ప్రకాశించమంటే చెప్పు, ప్రకాశిస్తాను. ఏదైనా సభలో ప్రకాశించమంటే చెప్పు, ప్రకాశిస్తాను. డ్యూటీలోకి వెళ్ళినప్పుడు నన్ను, నా పనిలోకి వెళ్ళినప్పుడు నన్ను వదిలేయ్యా. యోనా అనుకున్నాడు పడుకొని ఎలాగైనా బాధ్యతని తప్పించేసుకుందాం అనుకున్నాడు. వెలుగును ప్రకాశించవలసిన వాడు, చీకట్లో ఉన్న వారికి వెలిగివ్వాల్సిన వాడు, వేదనలో ఉన్న వారికి సమాధానం ఇవ్వాల్సిన వాడు ఎలా తీర్చబడ్డాడో చూద్దామండి. యోనా గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి
ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై వారందరూ ఏం చేశారంట? వారందరికి ఏమొచ్చిందంట? భయము. ఇది ఒక మంచి భయం కాదు, ఆందోళన. వారికి ఉన్నవన్నీ వారు ఏం చేస్తారు? ఇసిరేస్తున్నారు. వారికి ఉన్న ఏంటంటే సరుకులన్నీ వారు ఆ కాలంలో వారు ప్రయాణాలు చేసేవారంటే వెకేషన్కో లేకపోతే ఊర్లు తిరగడానికి కాదు. వారు ఎందుకు ప్రయాణం చేసేవారు అనగా అధికంగా వ్యాపార విషయం. ఆ ఊర్లో ఏదైనా కొనుక్కొని వచ్చి ఈ ఊర్లో అమ్మడానికి, వారికి ఉన్నదంతా అమ్మేసుకొని వాళ్ళు ఏం చేస్తారనగా డబ్బులు తెచ్చుకొని ఈ ఊరిలో కొనుక్కొని ఆ ఊరికి ఏం చేస్తారని వీళ్ళు అమ్ముకుంటారు. వారి ప్రాణాన్ని కాపాడుకోవడానికి వారు ఇంతవరకు సంపాదించిన సంపాదన అంతటిని ఏం చేసుకున్నారు అనగా వాడు విడిచిపెట్టేసుకుంటున్నారు. వాడు వదిలేయడానికి రెడీ అయిపోతున్నారు. ఈ కాలంలో కూడా మానవుడు అంతే కదండి. ప్రాణాన్ని కాపాడుకోవడానికి మానవుడు ఎంత వాడైనా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తాడనగా ప్రతిదాన్ని కూడా ఏం చేస్తాడనగా ఎంతటకన్నా దిగడానికి, ఎంతైనా తెగించడానికి సిద్ధపడుతుంటాడు. ఏదైనా వదిలేయాలన్నా వాడు రెడీ అయిపోతూ ఉంటాడు. ఎంత కార్యం అన్నా చేయడానికి సిద్ధపడిపోతూ ఉంటాడు. భయము, ఆ భయములో ఆందోళనలో వారికున్నదంతా కూడా విడిచిపెట్టి అంతటిని కూడా తీసి పారేయడానికి, ఏది కూడా ఉంచుకోకుండా ఆ భయము, ఆందోళన, మానవుడు కలుగుతున్న ఆ ఆందోళనలో, ఆ భయములో మానవుడు ఎంతో ఎన్ని కార్యాలైనా వాడు ఏం చేస్తాడనగా ఆందోళన వాడు చేయడానికి వాడు వాడు చేసేదానికి చాలాసార్లు ఏముండదనగా ఒక అర్థం ఉండదు. ఇంకేదన్నా చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు. మొన్న పోయిన వారంలో నేను ఒక డాక్టర్ గారితో నేను మాట్లాడుతున్నప్పుడు ఆ డాక్టర్ గారు అన్నారు, వారి యొక్క హాస్పిటల్లో ఒక వ్యక్తి, ఆయన కూడా డాక్టరేనంట. ఆయన హాస్పిటల్లో ఆయన బలహీనుడిగా ఆయన జాయిన్ అయ్యి ఆయన కిడ్నీస్లో ఆయన ప్రాబ్లం వచ్చి ఆయన కిడ్నీస్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోయి ఆయన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయవలసి వస్తుంది. అయినా ఆయన శరీరం అంతా కూడా బలహీనంగా తీర్చబడింది. ఆయనకు ఒక చిన్న బాబో పాపో, చిన్నవారు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఉన్న చిన్న పిల్లవాడు ఉన్నాడు. అయితే ఆయన పరిస్థితి చాలా భయంకరంగా అయిపోయి ఆయన లేవలేని స్థితిలో ఉన్నాడు. ఇంకా సర్జరీలు చేసినా ఏం చేసినా బ్రతకడానికి కూడా చాలా తక్కువ అవకాశం ఉంది. ఆయనకు ఉన్న కొంచెం ఓపికతో ఇంకేం చేయొద్దండి, వదిలేయండి అని చెప్తున్నాడు. కానీ తన పక్కన ఉన్న తన భార్య మాత్రం ఏం చేసిందంటే, లేదు ఏదన్నా చెయ్యాలి, ఏదైనా చేసి కాపాడాలి నా భర్తనని చెప్పి ఆమె ఏం చేసిందంటే ఇంటికి వెళ్ళి భూములన్నీ అమ్మేసుకొని, ఇల్లులన్నీ అమ్మేసుకొని, ఇంతకాలం వారు సంపాదించిందంతా అమ్మేసుకొని దగ్గర 70-80 లక్షలు తీసుకొచ్చి ఏం చేసిందనగా అంతా కూడా ఇచ్చింది. సర్జరీ చేశారు. సర్జరీ చేసిన 10 రోజులకి ఆయన ఏం చేశాడనగా ఆయన చనిపోయాడు. ఈరోజు ఇంతకాలం వారు సంపాదించిన సంపాదన ఏదీ లేదు, తన భర్త లేడు, తన జీవితంలో ఏది మిగలకుండా ఖాళీ చేతులతో ఆమె తీర్చబడింది. మానవుడికి భయం కలిగినప్పుడు ఏమవుతుంది అనగా మానవుడు ఏం ఆలోచించాలో మానవుడికి ఏం తెలియదు అనగా తెలీదు. ఏదన్నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి మానవుడు ఏం చేస్తాడనగా ఏ స్థితి కన్నా వాడు ఏం చేస్తాడనగా వాడు దిగుతాడు. కొన్నిసార్లు ఇతరులు ఎన్ని చెప్పినా, నాకు తెలిసి డాక్టర్స్ వాళ్ళందరూ చెప్తున్నారంట, అమ్మ నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీకు నష్టం కలగడానికి అవకాశం ఉంటుందేమో, నువ్వు ఆలోచించుకోవాలి అనే చెప్పినప్పటికీ ఆ సమయంలో ఏం చేయలేరనగా ఆలోచన కూడా ఎక్కదు. నేను అనుకుంటున్నాను ఆ యొక్క ఓడలో ఉన్నవారు కూడా ఏం చేయట్లేదు అనగా ఆలోచించలేదు. ఇదంతా ఇసిరేసుకుంటే మా పరిస్థితి ఏముంటుందని కూడా వాళ్ళు ఆలోచించి ఎలాగైనా ప్రాణాన్ని కాపాడుకోవాలి అంతే. ఇది ఎంత భయంకరమైన పరిస్థితి రావడానికి కారణం ఎవరండి చెప్పండి? వారు ప్రాణాలు పోయే ఆ పరిస్థితి, ఇంత భయంకరమైన నిర్ణయాలు చూడండి. వారు అన్నీ ఇసిరేసుకున్నారు అంటే వారికి ఏం లేదు, వారికి ఇంకేం లేదు, వారికి ఆధారం లేదు. ఇప్పుడు వెళ్ళినా ఎలా బతకాలంటే, ప్రాణాలతో వెళ్ళినప్పుడు ఎలా బతకాలి? అప్పులతో బతకాలి. ఎందుకంటే ఉన్నదంతా అమ్మేసుకొని కొన్ని ఉంటారు. ఇప్పుడు తిరిగి సంపాదించడానికి సరుకు లేదు, అప్పు చేసిన అప్పు మిగిలింది, సరుకు లేదు, లాభం చేసుకోవడానికి ఏది లేదు. ఇప్పుడు తన జీవితం అంతా వాడు ఏం చేయాలనగా వాడు ఇంకొక బానిసగానో దిక్కులేని వాడుగా బతకవలసిన స్థితి. ఇంత భయంకరమైన స్థితి రావడానికి కారణం ఎవరు చెప్పండి? మీకు తెలీదా? యోనా. ఆఫ్ డ్యూటీలో ఉన్న ఒక క్రైస్తవుడే దానికి కారణం. ప్రకాశించడానికి సిద్ధపడలేని ఒక క్రైస్తవుడే దానికి కారణము. తేజరిల్లము అని చెప్పినప్పుడు తేజరిల్లవకుండా నా లాభాలు పోతాయ్యా,
ఇలాగుంటే నా ఉద్యోగం కష్టమయ్యా, ఇలాగుంటే నా వ్యాపారం కష్టమయ్యా, ఇలాగుంటే నా పిల్లల పెళ్లి కష్టమయ్యా, ఇలాగుంటే ఆస్తుల విషయం కష్టమయ్యా, ఇలాగుంటే అది కష్టమయ్యా, ఇది ఉంటే నాకు లాభం కాదయ్యా, ఇది ఉంటే నాకు ఉపయోగం కాదయ్యా అని భావము కలిగే ఒక క్రైస్తవుడు దానికి కారణము. ఆఫ్ డ్యూటీలో ఉన్న ఒక దేవుని యొక్క సైన్యంలో ఉన్న ఒక సైనికుడు కారణము. ఇది నాన్న మనం యోనా వలె మనం తీర్చబడకుండా బాధ్యతలను నిద్రపోయి ఈ బాధ్యత ఎలాగన్నా వదిలేయించుకుందాం అనుకోకు. కళ్ళు మూసుకొని ఇది నాది కాదు అనుకోకు. స్కూల్లో టీచర్ ఎవరు చేస్తారా అంటే వెంటనే చాలామంది ఏం చేస్తారు అనగా వెనక్కి అటు ఇటు చూసుకుంటారు. కానీ ఎందుకంటే వెంటనే నాకు మాత్రం ఇవ్వకూడదని ఏం చేస్తారు అనగా అటు ఇటు చూస్తుంటారు. ఇది ఎవరు చేస్తారు అనిగానే ఏం చేస్తారు, తల దించేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే నాకు మాత్రం ఈ బాధ్యత వద్దు, నన్ను మాత్రం ఏం చేయొద్దనగా పిలవద్దు, నాకు మాత్రం ఈ బాధ్యత ఇప్పుడు నాకు మాత్రం ఈ అవకాశం వద్దు. నా క్లాస్లో మా టీచర్ ఎప్పుడైనా అలాంటి బాధ్యత వెంటనే పెన్సిల్ కింద పడేస్తాను. పెన్సిల్ కింద పడి పెన్సిల్ వెతుక్కోవడానికి కిందకి వెళ్తాను. ఎందుకంటే ఎవడన్నా చేతులు ఎత్తినంత వరకు నేను మళ్ళీ పైకి రాను. ఆ బాధ్యత నాకు వద్దు. క్రైస్తవ జీవితంలో అనేకులు ఏం చేస్తున్నారు అనగా దేవుని యొక్క సన్నిధానంలో దేవుడిచ్చిన బాధ్యత విషయంలో ఏమన్నారనగా ఇది నాకు వద్దయ్యా, నేను తేజరిల్లడం నా వలన జరగదు, నేను ప్రకాశించడం వలన జరగదు, ఇది నాకు చాలా ప్రయాసంగా ఉంటుంది, ఇది నాకు చాలా కష్టంగా ఉంటుంది, నా లాభాలు పోతాయి, నా ఉపయోగాలు పోతాయి, నా అవకాశాలు పోతాయి. దాన్ని బట్టి అనేకులు వారి యొక్క జీవితాల్లో భయమును అనుభవిస్తూ ఆందోళన అనుభవిస్తూ పతనమైపోతున్న వారు ఉన్నారు. దానికి కారణం ఏంటనగా ఎక్కడో దగ్గర దేవుని యొక్క బిడ్డలు ఏమట్లేదు అనగా ఆన్ డ్యూటీలో ఉండట్లేదు, ఆఫ్ డ్యూటీలోకి వెళ్ళిపోతున్నారు. ఇది నా బాధ్యత కాదు అని చేతులు దులిపేసుకుంటున్నారు, ఇది నా బాధ్యత కాదు అని నిద్రపోతున్నారు, ఇది నా బాధ్యత కాదని లోభాగానికి వెళ్ళిపోతున్నారు, ఇది నాకు సంబంధం లేదు అన్నట్లు అన్నీ కూడా శ్రద్ధ తిప్పేసుకొని ఇంకేదో ఇటువైపు చూసుకొని తిరుగుతున్నారు. కానీ తర్వాత యోనా చేప కడుపులో పడ్డాక వాడికి మారు మనసు కలిగింది. ఈసారి యోనాతో దేవుడు మాట్లాడా. మళ్ళా యోనా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం చదువుదామా. అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై 3వ వచనం చదువుదాం. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినేవే పట్టణమునకు పోయి. యోనా రెండోసారి దేవుడు మాట్లాడినప్పుడు యోనా ఏం చేశాడు అనగా దేవుని యొక్క మాటకు లోబడి నినివే పట్టణానికి వెళ్ళడానికి ఏం చేశాడు అనగా సిద్ధపడ్డాడు. యోనా మనసు ఇంకా పూర్తిగా మారలేదండి. ఎందుకంటే మీ కథ అంతా తెలుసు కదా, మీ కథ అంతా తెలుసు కనుక నేను మరలా చెప్పాలనుకోవట్లేదు. యోనా మనసు పూర్తిగా మారిందని కాదు, యోనాకి ఇంకా అంత అనుకూలంగా ఉంది. అవును దేవా, వీళ్ళందరూ నినివేలో ఉన్న వారందరూ రక్షింపడడం నీకు కావాలి కనుక వాళ్ళు రక్షింపడినే, అదే నీ ఆశ కనుక వాళ్ళు రక్షింపడినే, అది నీ మనసు అయితే నేను సంతోషిస్తాను, అదేం కాదు. యోనా ఏం చేశాడమ్మో దేవుని మాటకు నేను లోబడాలి, ఇది నా బాధ్యత అని ఏం చేశాడు అనగా ప్రకటించడానికి వెళ్ళాడు. ప్రకటించాడు. నినివేలో ఉన్న ప్రజలందరూ ఏం చేశారు, రక్షింపబడ్డారు. రక్షింపబడిన తర్వాత యోనాకి ఏం చేయలేదనగా ఎక్కలేదు. ఎక్కిన తర్వాత అన్న అర్థం చేసుకోవడం మనకు తెలియదు, కథ అయిపోయింది. చూశాడు, అంతటి దేవుడు వివరించాడు. దేవుడు అన్నాడు, రే బాబు నువ్వు ఈ ప్రజలు నా వారు, నేను సృష్టించిన వారు నశించిపోవడం నేను ఎలా అంగీకరిస్తాను. యోనాకు దేవుడు అంతా చెప్పాడు. విషయం యోనాకు అర్థమైందా అర్థం కాలేదని విషయం కాదు. నాకు తెలిసి యోనాకు అనుభవాలు బట్టి, యోనా యొక్క జీవితంలో కొన్ని కార్యాలు బట్టి యోనా ఈ యొక్క కార్యాన్ని పరిపూర్ణంగా దాన్ని జీర్ణించుకోవడం యోనాకి కష్టంగా ఉండొచ్చేమో. కానీ యోనా చేసిన మంచి పని ఏంటో తెలుసా, దేవుని యొక్క మాటకు ఏం చేశాడనగా లోబడ్డాడు. దేవుని యొక్క మాటకు ఏం చేశాడనగా విధేయుడిగా తీర్చబడ్డాడు. ఈరోజు మనకున్న బాధ్యత కొన్నిసార్లు అన్నీ మనకు అర్థం అవ్వాలని లేదండి. కొన్నిసార్లు అంతా మనం జీర్ణించుకోవాలి, నాకు ఇష్టం అవ్వాలి అని లేదు. కొన్నిసార్లు మనకు అర్థం కాకపోయినా, కొన్నిసార్లు మనం జీర్ణించుకోవడానికి కష్టంగా ఉన్నా, కొన్నిసార్లు మనకి ఇది ఉపయోగం లేదనిపించిన, కొన్నిసార్లు మనకి ఇది ఎందుకయ్యా నువ్వేంటి ఇలా చేస్తున్నావు అనిపించినా మనం ఏం చేయాలనగా మంచిదేంటో తెలుసా, ఆయన మాటకు మనం ఏం చేయాలనగా విధేయులుగా తీర్చబడాలి. డైరెక్ట్గా దేవునితో చెప్పాలి, దేవా ఇది నాకు అర్థం కావట్లేదయ్యా, ఇది నాకు నా బుద్ధికి అయితే ఇది ఏమవట్లేదు అనగా ఇది నాకు ఎక్కట్లేదు,
ఇవి సరి అనిపించట్లేదు, దీంట్లో న్యాయం ఏంటో నాకు తెలియట్లేదు, దీని మొత్తం నాకు అన్యాయంగా అనిపిస్తుంది. కానీ నేను ఎవరినయ్యా? నాకేం తెలుసు? నాకు 2 కార్యాలు తెలుసు, దాన్ని బట్టి నేను ఏం చేస్తానగా నేను నిర్ణయం తీసుకోగలుగుతున్నాను. కానీ నీకు సర్వము తెలిసిన వాడివి, సర్వాన్ని గ్రహించిన వాడివి, నేనేం చేస్తాను? నీ మాటకు నేను లోబడతానని మనం సిద్ధపడితే మనలో ఇంకా అనుమానాలు ఉన్నాయి, మనలో ఇంకా ప్రశ్నలు ఉన్నాయి, మనలో ఇంకా మారవలసినవి ఉన్నాయి. కానీ దేవుని యొక్క మాటకు లోబడి లేచి తేజరిల్లడానికి, ప్రకాశించడానికి సిద్ధపడితే ఒక దేశం అంతా కూడా ఏం చేస్తుంది అనగా దేవుని తట్టు తిప్పబడుతుంది. హల్లెలూయా. నేను ఆఖరి ఒక మాట చెప్పి నా మాటలు ముగిస్తానండి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, నా మనసంతా మారి నేను సంపూర్ణంగా తీర్చబడి, ఏ అనుమానాలు లేకుండా, ఏ అవిశ్వాసం లేకుండా, ఒక చిన్న ప్రశ్న కూడా లేకుండా పరిపూర్ణంగా తీర్చబడి, ఆత్మీయుడిగా తీర్చబడి అప్పుడు నేను దేవుడి కొరకు వాడబడతాను అనుకున్నావా? నీ జీవితంలో ఎప్పుడు కూడా జరగదు. ఎందుకంటే ఈ భూలోకంలో బ్రతుకుతున్న ఏ కాలంలో కూడా ఈ లోకంలో ఒక్క వ్యక్తి కూడా సంపూర్ణుడుగా పరిపూర్ణుడుగా తీర్చబడే అవకాశమే లేదు. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేయి, 2 నెలలు 3 నెలలు తర్వాత మళ్ళీ నీ జీవితాల్లో, ఆ కాలంలో కూడా నీ జీవితంలో అనేకమైన ప్రశ్నలు, అనుమానములు, అనేకమైన కార్యాలు నీకు అర్థం కాలేనివి, అనేకమైన కార్యాలు నువ్వు అర్థం చేసుకోలేనివి, నువ్వు ఎక్కడ క్షమించాలో క్షమించలేవు, ఎక్కడ ప్రేమించాలో ప్రేమించలేవు, ఎక్కడ దయ చూపెట్టలేవు. కొన్నిసార్లు నీకు న్యాయంగా అనిపించదు, కొన్నిసార్లు నీకు అన్యాయంగా అనిపిస్తుంది, కొన్నిసార్లు నీకు సరైనదిగా అనిపించదు, కొన్నిసార్లు నీకు యోగ్యంగా అనిపించదు. కనుక మారాలి, ఇది చెయ్యాలి, అది జరగాలి, ఇదంతా అవ్వాలి అని వేచి ఉండడం మానేసి ఈ దినాన దేవుని యొక్క మాటకు లోబడి ఆయన లేచి తేజరిల్లు అంటే నువ్వేం చేయాలనగా, అయ్యా నాకు మిగతా ఏం అర్థం కావట్లేదు, కానీ నువ్వు తేజరిల్లమన్నావు కనుక ఇదిగో తండ్రి, ఆ బాధ్యత నేను అంగీకరించి నీ కొరకు నేను తేజరిల్లడానికి సిద్ధపడుతున్నానని నువ్వు సిద్ధపడి నీ బాధ్యతలో నువ్వు ఆన్ డ్యూటీలో ఉన్న క్రైస్తుడుగా నువ్వు వెళ్ళినట్లయితే నీ యొక్క అసంపూర్ణమైన జీవితాన్ని బట్టి సంపూర్ణమైన దేవుడు ఏం చేస్తాడనగా గొప్ప ఘనమైన కార్యములు ఆయన జరిగించి తీరుతాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు గొప్పవాడు అని కాదు, నీలో శక్తి ఉందని కాదు, నీలో నీతి ఉందని కాదు, నీలో పరిశుద్ధత ఉందని కాదు, కానీ నువ్వు ఆరాధించుచున్న దేవుడు నీతి గలవాడు, నువ్వు ఆరాధించుచున్న దేవుడు పరిశుద్ధుడు, నువ్వు ఆరాధించుచున్న దేవుడు శక్తి గలవాడు. నీ యొక్క పాత్ర, నీ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా ఆయన యొక్క పాదం దగ్గర సమర్పించుకొని, ఇదిగో దేవా నా జీవితము నీ మాటకు నేను లోబడ్డానికి సిద్ధంగా ఉన్నావు, లేమన్నావు కనుక లేస్తాను, ప్రకాశించమన్నావు కనుక నేను ప్రకాశిస్తాను అని నువ్వు ఆ మాటకు లోబడ్డానికి సిద్ధపడితే, ఆనాడు యోనా యొక్క జీవితాన్ని బట్టి నినివేలో ఉన్న ప్రజలందరినీ రక్షించిన దేవుడు ఈనాడు నీ జీవితాన్ని బట్టి అనేకమైన 100 కొలది 1000 కొలది ప్రజలు ఏం చేస్తాడనగా ఆయన వెలుగులోకి నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ కథ చదువుతుంటే కొన్నిసార్లు ఆ కథ చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ యోనా మాట్లాడితే, ఈ యోనా ప్రకటిస్తే, ఈ యోనా వెళ్ళి ఊరూరు వీధి వీధి బాధ్యత ఉందండి. యోనాకు ఉంది ఏంటంటే బాధ్యత ఉంది. ఏం బాధ్యత అంటే, ఊరికి వెళ్ళి వీధిలో నిలబడి అందరు వినండి రా, దేవుడు ఇలా చెప్పాడు, తర్వాత మీ బతుకు మీరు బతకన్నా వదిలేయలేదు, వీధి వీధి వెళ్ళాడు, ప్రతి వారి దగ్గరికి వెళ్ళి తనకిచ్చిన బాధ్యత నెరవేర్చాడు. ఈ యోనా అందరు రక్షింపబడినప్పుడు యోనాలో ఉన్న బయటికి కక్కు వచ్చేసింది. యోనాలో ఇంకా ఏముందనగా, ఇంకా పరిపూర్ణంగా క్షమించలేకపోతున్నాడు, దేవుని యొక్క ప్రేమ వాడు పరిపూర్ణంగా అర్థం చేసుకోలేకపోతున్నాడు, ఈ ప్రజల ఎడల వాడికి నిజంగా దయ్యవాడికి లేని వాడుగా తెరచబడుతున్నాడు, దేవుని యొక్క కార్యాలు అర్థం చేసుకోలేని వాడుగా తెరచబడుతున్నప్పుడు, అయినప్పటికీ యోనా దేవుని చేత వాడబడ్డానికి, దేవుని యొక్క హస్తములో ఆ యొక్క పాత్రగా తెరచబడ్డానికి లెమ్ము తేజరిల్లుము అని ఆయన మాట ఇచ్చినప్పుడు, సరేనయ్యా నీ మాటకు నేను లోబడి నేను తేజరిల్లుతాను అని చెప్పినప్పుడు, అది కూడా ఎప్పుడండి? మొదటిసారి కూడా కాదు, అది కూడా ఇప్పుడు 2వ సారి. ఎంత కరుణగల దేవుడు, ఎంత దయగలవాడు, ఎంత జాగలవాడు దేవుడు. నినివే ఎడల ఎంత దయ చూపెట్టాడో దేవుడు నిజం చెప్పాలంటే యోనా ఎడల కూడా దేవుడు ఏం చేశాడు అనగా అంతే దయ, అంతే జాలి, అంతే కరుణ, అంతే ప్రేమను చూపెడుతున్నాడు. ఈ దినాన మరి నీ బాధ్యతను నువ్వు తీసుకొని దేవుని కొరకు ప్రకాశించడానికి సిద్ధపడుతున్నావా? ఆన్ డ్యూటీలో ఉంటావా, లేకపోతే ఆఫ్ డ్యూటీలోకి వెళ్ళిపోతావా? నువ్వు దేవుని కొరకు సిద్ధపడి ఎల్లవేళలో కూడా ఈ రోజు నుండి ప్రతిరోజు అంతవరకు ఎప్పుడు కూడా ఏంటనగా ఆన్ డ్యూటీ. ఎప్పటి వరకు? జీవితం యొక్క ఆఖరి శ్వాస తీసుకున్నంత వరకు ఎక్కడనగా ఆన్ డ్యూటీ. ఈ డ్యూటీ దిగట్లేదు. ఎక్కడికి వెళ్ళినా
క్రీస్తు బిడ్డగానే, ఎక్కడికి వెళ్ళిగానా క్రీస్తు యొక్క చేత పిలవబడిన వాడుగానే, క్రీస్తు యొక్క అభిషక్తుడుగానే జీవించిన వారై తీర్చబడదాం. అనేకులకు వెలుగును ప్రకాశించే వారై తీర్చబడదాం. నీ వెలుగు నా వెలుగు కాదు, ఆయన వెలుగు నీపై ఉదయించుచుండగా ఇప్పుడు నీ బాధ్యత ఏమనగా లెమ్ము తేజరిల్లుము. కళ్ళు మూసుకుందామా, మన జీవితాలు సమర్పించుకుందాం. ఈ రాత్రి ఉదయము ఆశ కలిగిన వారే తీర్చబడదాం. ఒకవేళ ఈ దినాన్ని దేవుడిని పిలుచుకుంటున్నట్లయితే, దేవునితో మాట్లాడుతున్నట్లయితే, ఈ దినాన్ని ఆయన మాటకు లోబడ్డానికి సిద్ధపడు. కారణాలు చెప్పకు, సాకులు చెప్పకు. అదయ్యా ఇదయ్యా నేను చేయలేను, నా వలన కాదు, నాలో ఇది ఉంది, నాలో అది ఉంది, వారిలో ఇది ఉంది, వీరిలో ఇది ఉంది, ఇది చేస్తే అది జరుగుతుంది, అది చేస్తే అది జరుగుతుంది, ఇవన్నీ పక్కన పెట్టేసి సులభంగా ఆయన మాటకు లోబడిన వారే తీర్చబడదాం. ప్రకాశించే వారే తీర్చబడదాం. ఈ దినం ఒక తీర్మానం తీసుకోవాలి. నేను వెళ్తున్న స్కూల్లో నేను దేవుడి కొరకు ప్రకాశిస్తాను, నేను వెళ్తున్న కాలేజీలో దేవుని కొరకు ప్రకాశిస్తాను, నా ఉద్యోగ స్థలంలో, నా వ్యాపార స్థలంలో, నా పనులు చేస్తున్న స్థలంలో, నా చుట్టాల మధ్యన నేను ప్రకాశిస్తాను. అది నా బాధ్యత. ఇంకా సాకులు, కారణాలు ఇంకేవి కాదు. ఈ దినాన్న నేను ఆన్ డ్యూటీలో ఉన్న క్రైస్తవుడిగా తీర్చబడుతున్నాను. ఈ బాధ్యత పక్కన పెట్టగలిగేది కాదు, ఈ బాధ్యత విడిచిపెట్టగలిగేది కాదు. ఎంత ప్రాముఖ్యమైన బాధ్యత. అయ్యా ఈ దినం మా ముందు పెట్టిన ఈ అమూల్యమైన మాటలు బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి మాట మా హృదయాల్లో ఫలింప చేయండి, నీ కొరకు ప్రకాశించడం మాకు నేర్పించండి. కూడి వచ్చిన ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాల్ని దీవించండి. వేదనలో, దుఃఖంలో ఉన్న వారిని ఆదరించండి. శారీరక బలహీనతలో ఉన్న వారిని స్వస్థపరచండి. మానసిక ఒత్తిడిలో ఉన్న వారికి ఎక్కలేని ఆదరణ, ఓదార్పు వారి జీవితంలో అనుగ్రహించండి. ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా తండ్రి, కృతజ్ఞతార్పణలు, కానుకలు, అయా అర్పణలు అర్పించడానికి చాచుచున్న ప్రతి హస్తాన్ని 30దంతులుగా, 60దంతులుగా, 100ంతులుగా దీవించండి. వారు మీకిస్తుండగా నిండైన దేవుళ్ళు ఆశీర్వాదాలు వారిపై, వారి కుటుంబాలపై మీరు కుమ్మరించి నడిపించండి. ఈ వారమంతా ఈ ప్రత్యేకమైన కృప, నీ కాపుదల మా ఎడల మీరు చూపెట్టి నడిపించమని, మా జీవితాలు బట్టి కేవలం మీరే మహిమ పొందమని ప్రభు యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.